హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదు అని చెప్పి అడిగేవారిగా ఉన్నారండి. ఒకవేళ మీకు ప్రార్థన రానట్టయితే మనము ఎలా ప్రార్థన చేయాలంటే, మనము పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలు చదివినట్టయితే, మనము ఎప్పుడు ఎలా ఏ సమయంలోకి తగ్గట్టుగా మనం ఎలా ప్రార్థన చేయాలనేది మనం నేర్చుకోవచ్చండి. దావీదు కూడా తన లేమి పరిస్థితుల్లో, కలిమి పరిస్థితుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులో, ఇరుకులో, శత్రువులు అతన్ని తరుముతున్నప్పుడు కూడా తాను అంటే ప్రార్థనగా కీర్తనలు దేవునికి రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనకు ఒకవేళ ప్రార్థన రానట్టయితే, మనము ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు మన సిచ్యువేషన్కు తగ్గట్టుగా మనం ఎలా ప్రార్థన చేయాలో ఒకవేళ మీకు తెలియనట్టయితే మీరు కీర్తనలు చదవండి. అందులో ఎలా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలి, ఎలా మనము దేవుణ్ణి వేడుకోవాలి, ఎలా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని సిచ్యువేషన్ నుండి మనల్ని దేవుడు బయటికి రప్పించి మన జీవితంలో కార్యం చేస్తాడనేది వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ప్రార్థన రానట్టయితే కీర్తనలు చదివి మీరు ప్రార్థనను ప్రారంభించండి. మీరు ప్రార్థన నేర్చుకుంటారు, అదేవిధంగా ప్రార్థన వీరులుగా మీ జీవితంలో మీరు ఎదిగే వారిగా ఉంటారు. అదేవిధంగా మీ జీవితంలో ఏదైతే మీరు నెరవేర్చాలనుకుంటున్నారో, ఏదైతే జరగాలని చెప్పి ఆశపడుతున్నాడో మీరు సరిగా ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి దేవుడు మీ జీవితంలో ఆ కార్యం సఫలం చేసేవాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.